ఇదేమో కరివేపాకు చెట్టు అండి. ఇదంతకి ఇదే వచ్చింది. అంటే దీన్ని ఏమి మేము రీపాటింగ్ అట్లా ఏం చేయలేదు. ఈ టబ్బులో బీర చెట్టు, ఈ బీర విత్తనాలు వేసిన తర్వాత చక్కగా వస్తున్నాయండి. ఇదిగోండి అల్లిస్తున్నాము. ఇక్కడికి చాట్ చేయొచ్చు అనమాట. అట్లా తీద్దాము. ఇందులో కొన్ని ఉంచేసి కొన్ని తీసుకోవద్దా. ఇందాక ఇది టబ్ ఖాళీ చేసాం కదండి. ఇగోండి ఇక ఆ మూలకొకటి ఈ మూలకొకటి అట్లా పెట్టేస్తాం అనమాట. ఈ గోకరకాయ ఇలా తీసి మనము ఇది ఆల్రెడీ కొంచెం. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ ప్రేమతో మీ అభిమానాలతో మంచిగున్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వ్లాగ్లో ఏంటంటే చిన్న చిన్న పనులు ఉన్నాయి గార్డెన్లో. సో ఎలాంటి పనులు చేస్తాను నేను, అండ్ మీరు కూడా అలాంటివి పనులు అనేవి మీరు గార్డెన్లో మొక్కలు చేస్తూ ఉండాలి రెగ్యులర్గా. అప్పుడే అవి చాలా హ్యాపీగా ఉంటాయి, మంచి హార్వెస్ట్లు ఇస్తాయి అన్నమాట. వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. ఈరోజు ఫ్లవర్స్ అయితే విపరీతంగా వస్తున్నాయి అనమాట గార్డెన్లో, మీరు చూస్తూనే ఉంటారు. అండ్ వాటికి ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇస్తున్నాను, ఈవెన్ హోమ్ మేడ్ ఫెర్టిలైజర్స్, కిచెన్ నుంచి వచ్చే ఫెర్టిలైజర్స్ చాలా ఇస్తున్నాను నేను. కానీ ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా మీకు షేర్ చేస్తున్నా. మీరు అవి ఫాలో అవుతేనే కదబ్బా, మీరు అవి అలాంటివి చాలా ఉంటాయి మొక్కలకు చేసేవి. ఎప్పుడు చిగుర్లు కట్ చేయాలి, ఎప్పుడు కొమ్మలు కట్ చేయాలి, ఎందుకంటే ఇవన్నీ కూడా మనము టెర్రస్ గార్డెనింగ్ అంటేనే మనం కుండీల్లో పెంచుతున్నాం. కుండీలో పెంచుతున్నాం అంటే ఏంటి, ఒక చిన్న కంటైనర్ ఇచ్చి ఇందులోనే దాన్ని ఎదగమని చెప్తున్నాం. అందులోనే అది దాని ఫ్రూట్స్ అనేవి మనం తీసుకోవాలి అన్నప్పుడు దానికి బర్డెన్ కాకుండా అది దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది, పెరుగుతుంటే పెరగడం మీదనే కాన్సన్ట్రేట్ చేస్తుంది. కాబట్టి దాన్ని కొమ్మలు కట్ చేయటం వల్ల పువ్వులు వచ్చేస్తాయి, కాయలు వస్తాయి, పండ్లు వస్తాయి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి చాలా ఫాలో అవ్వాలి. సో వీటన్నిటి కోసం మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సీక్వెన్స్గా నేను పెట్టేటటువంటి వీడియోస్ అన్నీ కూడా మీరు చూస్తూ ఉండాలి. చూస్తుంటేనే మీకు అవన్నీ విషయాలు తెలుస్తాయి. ఎప్పుడైతే మనకు తెలుస్తాయో, మనం కళ్ళతో చూస్తామో, అంటే ఆడియో విజువల్ అంటారు, అంటే కళ్ళతో చూడటము, చెవులతో వినటం, ఈ రెండు చేసినప్పుడు మనకి ఎప్పటికీ గుర్తుంటాయి అన్నమాట. మనకు తెలియకుండానే వాటిని ఫాలో అవుతూ ఉంటాం. సో ఇది మీరు చేస్తారని నేను నమ్ముతున్నాను. సరేనా? ఓకే, మనం ఈరోజు చేద్దాము. అండ్ ఇవి చూసారా మీరు ఎలా వస్తున్నాయి, అసలు ఎంత ముద్దుగా ఉన్నాయో. అసలు ఇలా గార్డెన్లో పువ్వులు ఉంటే అసలు ఆ కళనే వేరుంటుంది. టెర్రస్ మీదకి అలా వచ్చామంటే అందులో సమ్మర్లో మీరు చూసారా అసలు ఎంత చల్లగా ఉంటుందంటే, ఈవినింగ్ జస్ట్ వాటరింగ్ చేసాం అనుకోండి మొక్కలకి, వాటి దగ్గరికి వెళ్తుంటే ఏసీలో ఉన్నట్టుగా అంత చల్ల గాలి వస్తుంది అనమాట. అది మనం ఫీల్ అవుతూ ఉంటాము. చలో మనం ఇప్పుడు మీకైతే మీరు రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుసండి, చూడండి వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది వచ్చేసి బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్, ఇది వచ్చేసి ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్ అనమాట. వీటితో పాటు నేను పంపించేటటువంటి జీవామృతము, అలాగే ఇది ఇంకోటి దశపర్ణి కషాయం. ఈ దశపత్రి కషాయం ఏంటంటే మీకు చాలా మొక్కలకి మీరు చూస్తూనే ఉంటారు, పురుగులు కానీ ఇవన్నీ కూడా రావటం చూస్తారు కదా. ఇందులో ఉన్నటువంటి పవర్ఫుల్ ఆవు మూత్రం, గిర్రావు మూత్రం ఉంటుంది, దాంతోపాటు దశపత్రి కషాయం అనమాట. సో దీనివల్ల మొక్కకి చీడపీడలు అనేవి రావు. మీరు ఒక 100 ml 1 లీటర్ వాటర్లో కలిపి, ఇవి న్యాచురల్ ఫెర్టిలైజర్స్, మనం ఎలాంటి ఇందులో ఏమి ఉండదు, న్యాచురల్ ఫెర్టిలైజర్ అనమాట. నీమ్ ఆయిల్ కంటే కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అండ్ అలాగే జీవామృతం తెలుసు కదండి, ఇది ఆవు పేడ, ఆవు మూత్రంతో తయారు చేసింది. దీంట్లో చాలా మైక్రోబ్స్ ఉంటాయి, పుట్టమట్టితో తయారు చేస్తాం కాబట్టి అందులో ఉన్నటువంటి సూక్ష్మజీవులను పెంచి మీకు పంపిస్తున్నాం. మీ కుండీలో ఉన్నటువంటి సూక్ష్మజీవులన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి, మొక్కలకు మీకు నీరు పోసినప్పుడే పోతూ ఉంటాయి. సో మనం ఎప్పుడు ఫర్టైల్ చేసుకుంటూ ఉండాలి. ఇది చెప్తూనే ఉంటాను నేను, కానీ తెలుసుకోవాలి కాబట్టి అందరికీ మళ్ళీ చెప్తూ ఉంటాను. సో ఈ రెండు ఏంటంటే, ఇది ఫ్లవర్స్ కోసం, ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి కదండి, మనం పువ్వులైనా కాయలైనా పండ్లైనా తీసుకుంటాము. సో దానికోసం, కానీ అలా ఫ్లవర్స్ వచ్చినాక రాలిపోకుండా చక్కగా భద్రంగా ఉండాలి. అండ్ మొక్క బాగా పెరగాలి అంటే కనుక ఈ గ్రోత్ మిక్స్ ఇవ్వాలి. అవన్నీ రాలిపోవద్దు కదా, మంచిగా విరబూయాలి కదా, పండ్లు బాగా రావాలి కదా, కూరగాయలు బాగా హార్వెస్ట్ చేయాలి కదా, దానికోసం అనమాట, మొక్క ఎదగటం కోసం. ఇవన్నీ ఒక కాంబో ప్యాక్. అండ్ వీటితో పాటు వ్యామ్ అని, ట్రైకోడర్మా అని, ఇవన్నీ ఇంకా సీవీడ్ అని, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ట్రాగా పంపిస్తూ ఉంటాను నేను. అవన్నీ ఫ్రీగా వస్తూ ఉంటాయి, కొనుక్కోవాల్సిన అవసరం లేదు.
వాటితో పాటు హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ కూడా నేను ఎప్పుడు రికమెండ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే తెలియక చాలామంది కెమికల్స్ డై వేసుకుంటూ ఉంటారు. సో దానివల్ల మనకు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కానీ మీరు తెల్ల జుట్టుని నల్లగా చాలా ఈజీగా చేసేయచ్చు. ఈ 3 ఆయిల్, హెన్నా అండ్ ఇండిగో ఇవన్నీ ప్యూర్ న్యాచురల్ ప్రోడక్ట్స్. చక్కగా మీకు ప్రొసీజర్ ఎలా ఏంటి అన్నది నేను గైడ్ చేస్తాను. మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి. అలాగే jyotinaturals.comకి వెళ్ళి డైరెక్ట్గా మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు అనమాట. తీసుకున్న వాళ్ళందరూ మీరు పెట్టేటటువంటి ఫీడ్బ్యాక్తో కడుపు నిండిపోతుంది అనమాట. మొక్కలైతే పువ్వులు ఇలా వస్తున్నాయండి, అలా వస్తున్నాయని మీరు పెడుతుంటారు కదా, చూస్తే నాకు కడుపు నిండిపోద్ది. అసలు అన్నం కూడా ఆకలి అవ్వదు, అంత హ్యాపీగా అనిపిస్తుంది. ఇక చాలు ఈ సాటిస్ఫాక్షన్ ఈ లైఫ్ కానీ అనిపిస్తుంది. సో అదనమాట. ఇవన్నీ కూడా మన గార్డెన్ స్టోర్లో అవైలబుల్ ఉన్నాయండి. jyotinaturals.comకి వెళ్ళి ఆర్డర్స్ పెట్టుకోవచ్చు, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఈ మధ్యనే నేను వేసినటువంటి బెండ, గోరుచిక్కుడు అంటారు, గోకరకాయ అంటారు, అలాగే మటిక్కాయ అంటారు రాయలసీమ వాళ్ళు. సో అన్ని లాంగ్వేజెస్ తెలుసు నాకు. సో వీటిని వేసాను అనమాట. అలా చల్లితే అలా వచ్చేసినాయి. వాటిని ఒకసారి రీపాట్ చేస్తాను ఈరోజు. రీపాటింగ్ చేసి కొంచెం సాయిల్ అది కొంచెం కదిలించడం, ఇలాంటి చిన్న చిన్న పనులు ఉన్నాయి. అవి నేను ఏం చేశాను అన్నది వీడియోలో చూద్దాము. చలో నాతో పాటు రండి. నేను పాలకూర వేసిన, చుక్కకూర వేసిన. ఒకసారి చూడండి. అందులో పిచ్చుకలు అయితే ఎట్లా తినిపోతున్నాయంటే, ఇవన్నీ పురుగులు తిన్నవి కాదండి, పిచ్చుకలు పొడుచుకొని తినిపోతున్నాయి. సో ఒకసారి వీటికి మధ్యలో వాటర్ కూడా సరిగ్గా చూసుకోకపోతే సరిగ్గా పోదు కదా. మనం ఆకుకూరలు వేసినా ఏది వేసినా కూడా ఒకసారి మనం ఏం చేయాలంటే సాయిల్ మధ్యలో నుంచి ఒకసారి ఇలా కదిలిస్తూ ఉంటే మనము వాటర్ స్టాగ్నెంట్గా ఎక్కడన్నా ఉన్నా కూడా మంచిగా అవుతుంది. సో ఈ చిన్న కేర్ తీసుకోవాలి. పాలకూర విత్తనాలు చాలా వేసిన, కానీ పిచ్చుకలన్నీ కాయలు అసలు వేసిన సీడ్స్ ఏరుకొని తింటున్నాయి. అలాగే ఇక చూడండి మొత్తం పొడుచుకొని తినేసినాయి. ఇదన్నమాట ఇవాళ కొంచెం చిన్న చిన్న పనులు మనం అప్పుడప్పుడు మొక్కలకి చేస్తూ ఉండాలి. ఇంక ఇక్కడ చూస్తే ఇది చుక్కకూర, ఇదైతే మొత్తంగా తినేసినాయి. సరే ఒక 4 మొక్కలు బతికినా నేను ఇవి తీసేస్తూ ఉన్నానండి. ఎందుకంటే ఇవి మా గార్డెన్లో చాలా ఎక్కువైపోయాయి. ఇవి తెలుసు కదా మీకు, గోరెంట పూలు. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో. సో ఒక్కటి వచ్చేసి మన గార్డెన్లోకి మొక్క, ఇంకా చాలా మొక్కలు వస్తాయి అన్నమాట అలాగే. సో ఇవి తీసేస్తున్నా, మాకు ఎక్కువైపోయినాయి. అవి ఏం చేయాలి, దగ్గర ఉంటే ఎవరికైనా ఇచ్చేదాన్ని. ఇవి దీన్ని కూడా మట్టి ఒకసారి సాయిల్ ఇలా అంటున్నాం. మీరు చూస్తున్నారు ఈ చుక్కకూర ఒక్కటి బతికింది అనుకోండి, టబ్బు నిండా అవుతుంది, అంత బ్యూటిఫుల్గా పెరుగుతుంది. కానీ వాటిని బతకనివ్వట్ల పిచ్చుకలు. ఇక మళ్ళీ కొన్ని సీడ్స్ పెడదాం అనుకుంటున్నా. ఇప్పుడు ఇదంతా ఖాళీ ప్లేస్ అయింది. నేను వేసిన సీడ్స్ అన్నీ మంచిగా తినిపోయినాయి. అట్లనే మీకు ఎప్పుడైనా మొక్కలు మొలకెత్తలేదు అని అనిపిస్తే కనుక సీడ్స్ ఉన్నాయా లేదా అనేది ఒకసారి అబ్జర్వేషన్ చేసుకోండి. ఒక్కోసారి ఏమైనా తినిపోతుంటాయి అన్నమాట. ఇంకా ఇందులో చూస్తే టబ్బు మొత్తం గోరెంట పూలేనండి, నిండిపోయాయి. సో ఇన్ని మొక్కలు అవసరమా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనము టెర్రస్ గార్డెన్లో చాలా ప్రీసియస్గా పెంచుకుంటాం మొక్కల్ని, అన్నీ ఇవే నిండిపోతున్నాయి. సో మ్యాక్సిమం తీసేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇందులో కూడా మీకు ఓన్లీ విత్తనాల కోసం అని పెట్టానండి నేను. ఇవేమో టమాటా మొక్కలు, చూడండి అవి ఎంతకవే టమాటాలు పడి వచ్చేసినాయి. ఇది గడ్డి, ఈ గడ్డి కూడా బాగా పెరుగుతుంది. చూడండి ఇట్లా తీసేస్తుండాలి. కొంచెము తడిచిపోయింది అనుకో మట్టి, మీకు ఇలా చేయితో మనం లాగగానే ఏదైనా కూడా ఇట్లా వచ్చేస్తుంది. ఇందులో వీటి నిండా మొత్తం ఇవే ఉన్నాయండి మొక్కలు. ఒకటి ఉంటే సరిపోతుంది కదా మనకు, 2 ఇంకా దీనిలో నిండా ఉన్నాయి. ఒక టబ్లో సరిపోతాయి, వేరే వాటిలో ఉన్నాయి తీసేస్తాను. ఇవో చూడండి ఇందులో కూడా ఎన్ని ఉన్నాయి చూసినారా, ఇందులో కూడా అవే మొక్కలు వచ్చినాయి. ఇందులో నేను ఇప్పుడు సీడ్స్ పెడతా. ఆల్రెడీ సీడ్స్ వేసుకునే ఉన్నాయి కదా, వాటిని తీసుకొద్దామని అనుకుంటున్నా. ఇవన్నీ అవే, గడ్డి పెరుగుతుంది బాగా. సో ఒకసారి ఈ సాయిల్లో ఉన్నటువంటి ఇవన్నీ తీసేసిన. ఇక్కడ చూడండి ఒకసారి ఇట్లా అంటే మట్టి అంతా మంచి కదిలితే ఇట్లా వాటర్ అనేది ఎక్కడ నిలబడకూడదు అన్నమాట. ఇలాంటి చిన్న చిన్న పనులు ఒకసారి మీరు ప్రతి టబ్బును కూడా మనము చూసుకోవాలండి. చూసి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మనము ఏమైనా పిచ్చి మొక్కలు ఉన్నా ఏమన్నా ఉన్నా కూడా ఒకసారి చేస్తూ ఉండాలి. ఇవేమో వంకాయ మొక్కలు. ఈ వంకాయ మొక్కల్లో కూడా మనం చూస్తే ఇక్కడ కూడా వచ్చింది. మా గార్డెన్ నిండా గోరెంట పూలే.
టమాటాలు, గోరెంట పూలు అవంతకు అవే వస్తూ ఉంటాయి కదా. ఇవి ఏమవుతాయి అంటే వీటి వల్ల వేరే మెయిన్ మనం పెట్టినటువంటి మొక్కలు పెరగవు. అందుకని మనము చూసుకొని తీసేసేయాలి. చూడండి గట్టి మట్టిగా ఉంది, మట్టి గట్టి పడింది. అందుకని ఒకసారి క్లీన్ చేస్తున్నా. ఇట్లా సాయంత్రం పూట మంచిగా అనిపిస్తుంది మన గార్డెన్లో ఏదైనా వర్క్ చేసుకోవడానికి. మార్నింగ్ అంటే కొంచెం ఎండగా ఉంటుంది కానీ హ్యాపీగా వేసుకోవచ్చు మీరు కూడా. ఓకే, ఇది వంకాయలు. ఇదేమో కరివేపాకు చెట్టు అండి. ఇదంతకి ఇదే వచ్చింది, అంటే దీన్ని ఏమి మేము రీపాటింగ్ అట్లా ఏం చేయలేదు. ఈ టబ్లో అదే వచ్చిందనమాట. మేబీ మనం ఒక్కోసారి పశువుల ఎరువు వేస్తుంటే ఇలాంటి మొక్కలు వస్తూ ఉంటాయి. సో ఇంకా ఇందులో ఇంతకుముందు చిక్కుడు వేసింటిని, దీన్ని ఇంకా అలాగే ఉంచేసినాం అన్నమాట. మంచిగా దీని చుట్టూ మనం ఇట్లా అనాలి. ఎందుకని మళ్ళీ మా మొక్కలు పెరగట్లేదండి జ్యోతి గారు, పెరగట్లేదు, పువ్వులు రావట్లేదు అంటారు. కొంచెం సేవ చేయాలి మనం. ఇలాంటి పనులు మీరు వారానికి ఒక్కసారైనా మొక్క చుట్టూరా ఏం జరుగుతుంది అన్నది మనము ఇట్లా, మీరు ఏం చేయక్కలే, మట్టి కదిలిస్తే చాలు. ఇలా చేస్తే మీకు అంతా తెలుస్తుంది మొక్కల్లో ఏం జరుగుతుందని. ఇంకా ఇదేమో పనస చెట్టు. ఇది చూడండి, పనస చెట్టులో మనము చూస్తే కాయ పెరగడం స్టార్ట్ అయింది. ఇది మనం మంచిగా పెరుగుతుంది. ఇదన్నమాట. ఇక్కడ ఇంకోటి వచ్చింది చూసారా, ఇది. ఇంకా ఇక్కడ చూస్తే మీకు ఇంకోటి కూడా కనబడుతుంది. మంచిగా వస్తున్నాయి కదా. ఇది కుండీలో పెంచుకున్న మొక్కనే. కొంచెం దీనికి మల్చింగ్ చేసాం, పెద్ద చెట్టు కదా, వాటర్ ఎక్కడైనా దీనికి సరిపోవేమో, ఎండిపోతుందేమో అనుకొని. మల్చింగ్ అంటే ఏం లేదు, ఇదిగోండి ఎండుటాకులన్నీ వేయటం. లోపల ఉన్న వానపాములు అవి ఇవి బ్రతుకుతాయి అన్నమాట. ఎందుకంటే మనకు ప్రకృతిలో మనం అడవుల్లో చూస్తే మొక్కలు ఎలా వాటికి వాటరింగ్ చేసే వాళ్ళు ఎవ్వరు ఉండదు, కానీ ఎట్లా సర్వైవ్ అవుతాయి అంటే ఆకులు రాల్చేస్తాయి. ఎండాకాలం వచ్చేసరికి అన్నీ రాల్చేస్తాయి. రాల్చేసి మొక్కలు అనేవి బాగా పెరుగుతాయి అన్నమాట. ఇది. ఇంకేం చేద్దాం, ఇక్కడ మీకు బీర చెట్టు గురించి చూపిస్తాను. ఇదేమో బీర చెట్టు. ఈ బీర విత్తనాలు వేసిన తర్వాత చక్కగా వస్తున్నాయండి. ఇదిగోండి అల్లిస్తున్నాము ఇక్కడికి. చాలా చక్కగా వచ్చాయి. ఇవి హైబ్రిడ్ బీర అనమాట. ఇందులోనే ఒక 2 కాకరపాదులు వేస్తే అవి కూడా వచ్చాయండి. చూడండి. అయితే బీరపాదు పెరిగేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ గ్రౌండ్లో ఉన్నటువంటి ఆకులు మట్టితో టచ్ అవుతాయి కదా, వాటిని తీసేయాలి. ఈ ఫస్ట్ వస్తాయి కదండి ఆకులు, తీసేస్తే మొక్క అనేది చాలా బాగా పెరుగుతాయి, డిసీజెస్ రావన్నమాట. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మీరు ఫాలో అవ్వాలి. ఈ మట్టికి అటాచ్ అయ్యింది కదా, ఇది అక్కడ వచ్చినటువంటి ఫస్ట్ ఆకులు ఉంటాయి కదా, వాటిని మాత్రం తీసేయండి. అప్పుడు మొక్క గుబురుగా కూడా కనపడదు, కింద ఏమన్నా పురుగులు ఉన్నా కూడా మనకు తెలుస్తుంది. ఈ చిన్న టిప్సే ఇవన్నీ. కాకపోతే మనం చూస్తే మీరు కూడా చేస్తారు, స్ట్రైక్ అవ్వదు ఒక్కోసారి మనకు. ఇదిగోండి ఇట్లా తీసేయాలి. తీసేస్తే కింద ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది. ఇట్లా ఉండాలన్నమాట. ఫస్ట్ వచ్చిన ఆకులు తీసేయాలి. మట్టి ద్వారా, మట్టిలో కూడా చాలా మనకు హార్మ్ఫుల్ బ్యాక్టీరియాలు కానీ అన్నీ ఉంటాయి, సూక్ష్మజీవులు మొక్కకి అన్నీ ఉంటాయి, ఫ్రెండ్లీ ఉంటాయి, హార్మ్ఫుల్ ఉంటాయి. సో అందుకని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి వీటిని ఇలాగా. ఇప్పుడు బీర చెట్లు బాగా పెరుగుతాయి. ఈ గడ్డి ఇవన్నీ మనకు కనిపించవు కదా, ఆకులు ఉంటే తీసేసామనుకోండి చక్కగా కనిపిస్తాయి. ఇదన్నమాట. పక్కకి వేద్దాం. ఒకసారి అలా అన్న తర్వాత ఈ మట్టిని కూడా మనము కదిలించవచ్చు మంచిగా. ఇందాక ఇది టబ్ ఖాళీ చేసాం కదండి, ఇగోండి ఇక ఆ మూలకొకటి ఈ మూలకొకటి అట్లా పెట్టేస్తాం అనమాట. ఈ గోకరకాయ ఇలా తీసి మనము, ఇది ఆల్రెడీ కొంచెం రూట్స్ డిస్టర్బ్ అయినాయి, సో ఇలా పెట్టినా కూడా బతికేస్తాయి. 2 కలిపి పెట్టేస్తున్నాం. మళ్ళీ కొంచెం వాటర్ పోయాలన్నమాట, అంతే. మనం సీడ్స్ డైరెక్ట్గానే వేసుకున్నా వచ్చేస్తాయి, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు. బా మట్టిలో ముట్టుకుంటే ఎంత బాగుందో. అంతే. ఇంక మనము కొంచెం వాటర్ పోసేస్తే, ఈరోజు
అలా మిగతా కూడా పెట్టేది ఉందండి. ఇంకా చీకటి పడ్డది, ఎందుకంటే చీకటి పడ్డాక చల్లగా ఉన్నప్పుడే పెట్టాలి. ఎందుకంటే ఎండాకాలం మీరు ఎప్పుడైనా రిపోర్ట్ చేస్తే ఈవినింగ్ టైంలోనే వేసుకోవాలి. మార్నింగ్ వేసినారనుకోండి అవన్నీ కూడా చనిపోతాయి. ఎండకు ఆ టెంపరేచర్కి తట్టుకోలేక షాక్లోకి వెళ్ళిపోయి మొక్కలు చనిపోతాయి. కాబట్టి మీరు విత్తనాలు వేసుకున్న తర్వాత కొంచెం షేడ్లో పెట్టండి అండ్ రిపోర్టింగ్ మాత్రం ఈవినింగ్ టైంలో చేయండి. అదనమాట ఈరోజు వీడియో. ఇంకా చాలా ఉన్నాయి పనులు, అవన్నీ వేస్తే ఇంత పెద్ద వీడియో అవుతుంది. ఓకేనా? మరిన్ని మంచి వీడియోస్ కోసం, గార్డెన్ ఎలా చేసుకోవాలని తెలుసుకోవడం కోసం మీరు జ్యోతి గార్డెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని మంచి విత్తనాల కోసం, ఫెర్టిలైజర్స్ కోసం అండ్ న్యాచురల్ ప్రోడక్ట్ కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే jyotiNaturals.comలో డైరెక్ట్గా వెళ్ళి మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. మరో మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేష్ణ సుఖ్నో భవంతు.